ఈ డబ్బాలో 30 రోజులకు సరిపడా ఇడ్లీ ఉప్మా ఉందంటే నమ్ముతారా? హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ ఐటమ్ వేసి అప్పటికప్పుడే పత్తి లాంటి ఇడ్లీలు చేసుకోవచ్చు. అలాగే వేడి నీళ్ళు కాంచి పోసుకుంటే ఉప్మా రెడీ. ఆఫీస్ ఇంకా లేట్ గా ఇంటికి వచ్చినా, అలాగే బయట వెళ్ళి టయర్డ్ గా వచ్చినా ఇన్స్టెంట్ గా ఏదైనా వంట చేసుకోవాలంటే ఇలా ఒక్కసారి పోపు చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలో అప్పుడు ఈజీగా ఫాస్ట్ గా టిఫిన్ అయిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ముందుగా మనం ఇడ్లీకి ఉప్మాకి కావాల్సిన రవ్వ పోపు పెట్టుకుందామండి. ఇక్కడ నేను 1 కేజీ రవ్వ తీసుకున్నానండి. ఆ కేజీ రవ్వకి కావాల్సిన పదార్థాలండి: జీడిపప్పు, 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఇంకొకటి అండి, మీరు పోపుకి ఉద్దిపప్పు, పచ్చినిపప్పు కావాలంటేనే వేసుకోవచ్చండి. కాకపోతే ఇడ్లీకి బాగోదు కాబట్టి నేను ఇక్కడ వేస్తాను. లేదంటే మీకు ఇష్టం అవుతుంది అంటే వేసుకోవచ్చండి. నేనైతే స్కిప్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం మీడియం రవ్వ అండి, ఉప్మా చేస్తాం కదా, ఆ రవ్వ తీసుకున్నానండి. మీరు ఈ రవ్వే తీసుకోండి, చాలా బాగుంటుంది. బెన్సీ రవ్వ అయితే తీసుకోవద్దండి. ఇట్లా మామూలు మీడియం రవ్వ తీసుకున్నట్లయితే మన ఇడ్లీకి బాగుంటుంది, అలాగే ఉప్మాకు కూడా బాగుంటుందండి. ఇంకొకటి అండి, చాలామందికి ఉప్మా అంటే నచ్చకుండా ఉండే వాళ్ళు ఉంటారండి. కాకపోతే నేను చేసిన స్టైల్లో చేస్తే ఉప్మా తినని వాళ్ళు కూడా తింటారండి. ఎండుమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి ఇడ్లీలో ఎక్కువ కనిపిస్తే బాగోదండి. కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయ వేసినట్లయితే మీరు రవ్వ నిలువ చేసుకుంటారు కదండి, చెడిపోతుందండి. కాబట్టి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీరు కూడా ఎండుమిరపకాయలే వేసుకోండి, బాగుంటుంది. మీరు అప్పటికప్పుడే చేసుకోవాలంటే ఇలా పోపు పెట్టేసినారంటే ఇంట్లో వాళ్ళకి ఇడ్లీ కావాలన్న వాళ్ళకి ఇడ్లీ పెట్టచ్చు, ఉప్మా కావాలన్న వాళ్ళకి ఉప్మా పెట్టచ్చు అండి. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేస్తున్నాము. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కొంచెం బాగా కలర్ రావాలండి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా మనకి ఎక్కడ మెత్తగా ఉండకూడదు, క్రిస్పీగా అయిపోవాలండి. ఇలా కొంచెంసేపు వేయించినామంటే క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నానండి, ఎందుకంటే కరివేపాకు అనేది మనకి క్రిస్పీగా అయిపోవాలండి. అన్నీ వేగిపోయినాయి చూడండి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే జీడిపప్పు అన్నీ వేగినాయండి. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. ఇందులోకి కేజీ రవ్వ వేసానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఎక్కడ మాడినివ్వకుండా సిమ్ములోనే వేయించుకోవాలండి ఒక 5 నిమిషాలు. రవ్వ అనేది బాగా వేడెక్కినట్లయితే సరిపోతుంది. స్టవ్ ఆపేస్తున్నాను. మీరు కావాలంటే రవ్వ కూడా సపరేట్గా కూడా వేయించుకొని కూడా ఇలా పోపు పెట్టి కలిపి పెట్టేయచ్చండి. కాకపోతే ఎలాగో వేయించాలి కదా, కాబట్టి నేను ఇదే కళాయిలోనే వేసి వేయించుతున్నాను. ఇలా వేయించి కానీ స్టోర్ చేసుకున్నట్లయితే 1 నెల రోజులు ఉంటుందండి ఈ రవ్వ అనేది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఉప్మా అయినా చేసుకోవచ్చు, ఇడ్లీ అయినా పెట్టుకోవచ్చు అండి, ఏదైనా చేసుకోవచ్చు. ఆఫీస్ ఇంకా లేట్గా వచ్చినా, బయట వెళ్ళి వచ్చినా, టైర్డ్ అయిపోయినామంటే ఏం టిఫిన్ చేయాలని ఆలోచించినప్పుడు ఇలా వేయించి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉప్మా అయినా చేసుకోవచ్చు, ఇడ్లీ అయినా పెట్టుకోవచ్చు అండి. దీనికి ఒక చట్నీ చేసుకున్నామంటే హ్యాపీగా టిఫిన్ తినచ్చండి. కాబట్టి అందుకే అండి మన ఛానల్లో ఎక్కువగా స్టోర్ చేసే ఐటమ్సే చూపిస్తున్నాను, మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. చూడండి, ఒక 5 నుంచి 6 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. రవ్వ అనేది బాగా వేడి ఎక్కాలండి. ఇంకా మనకి వేడి ఎక్కలేదు, చల్లగానే ఉంది. ఇలా పట్టుకున్నట్లయితే వేడిగా ఉంటుందండి, అప్పుడు మనకు సరిపోతుంది. మీరు ఇలా కలుపుతూనే ఉండాలండి, అలానే వదిలేకూడదు, కింద మాడిపోయే ఛాన్స్ ఉంది. చూడండి, మంట కూడా సిమ్ములో పెట్టాను. ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ రంగు రాకూడదండి, మీడియంగా రావాలి, అప్పుడే బాగుంటుంది. ఏందక్క మీరు ఇడ్లీకి కూడా ఎండుమిరపకాయలు వేస్తారా అనేసి కూడా డౌట్ వస్తుందండి. వేసినారంటే టేస్ట్ అయితే బాగుంటుంది, కాబట్టి నేను వేస్తాను. ఇడ్లీకి రవ్వ కూడా నానపెట్టలేదు కదక్క, ఎలా వస్తుంది ఇడ్లీలు అనేది గట్టిగా వస్తుంది అని కూడా డౌట్ ఉంటుందండి. కాకపోతే మనం ఇక్కడ 2 సీక్రెట్ ఐటమ్ వేయడం వల్ల ఇడ్లీ అనేది స్మూత్గా పత్తిలాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు వేడిగా తిన్నట్లయితే ఇంకా ఒకటి ఎక్స్ట్రా తింటారండి, అంత బాగుంటుందండి ఈ ఇడ్లీ కూడా. చూడండి, రవ్వ కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నానండి. మనం ఇలానే బాగా చల్లారి పెట్టుకుందాం కడాయిలోనే. చల్లారి పెట్టిన తర్వాత డబ్బాకి స్టోర్ చేసుకుందాం. రవ్వ అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం డబ్బాకి స్టోర్ చేసుకుందాము. ఇలా స్టీల్ డబ్బాలనే వేసుకోండి, ప్లాస్టిక్ డబ్బాలు అయితే వద్దు. స్టీల్ డబ్బాలో చేసుకున్నట్లయితే 1-2 నెలలు దాకా పెట్టుకోవచ్చండి, ఏమీ కాదు.
మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నట్లయితే కూడా యూజ్ అవుతుందండి. సండే టైంలో ఫ్రీగా ఉంటాం కదా, ఆ టైంలో చేసుకోవచ్చు. కొన్ని టైం చూసుకొని చేసి పెట్టుకున్నట్లయితే ఇలా నిలువ ఉండేదంతా మనం ఎప్పుడు కావాలో అప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదే రవ్వతోని ఇడ్లీను అలాగే ఉప్మా రెండు చేసి చూపిస్తానండి. మీకు మెజర్మెంట్ కోసం నేను గ్లాస్ తీసుకుంటున్నానండి. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి, కాకపోతే సేమ్ మెజర్మెంట్ అండి. 1 గ్లాసు రవ్వ అండి. ఇదే గ్లాస్తోనే పెరుగు కూడా 1 గ్లాస్ తీసుకోవాలండి. 1 గ్లాసు రవ్వ అయితే 1 గ్లాసు పెరుగు అండి. అప్పుడే మనకు బాగా వస్తుంది ఇడ్లీలో అండి. ఇందులోకే వేసేస్తున్నాను. ఇంకొక అర గ్లాసు నీళ్ళు తీసుకుంటున్నానండి. ఇందులోనే కొద్దిగా సాల్టు, ఇందులోనే కొద్దిగా ఈనో వేస్తున్నానండి. 1 ప్యాకెట్లో అర్ధం వేస్తే సరిపోతుందండి. బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేద్దాము. మీకు సబ్బకి కూరాకు దొరికితే అది కూడా వేసుకోండి, బాగుంటుంది. మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోండి. రవ్వ ఇడ్లీకి ఈ మాత్రం గట్టిగా ఉంటే సరిపోతుందండి. మరీ నీళ్ళుగా ఉంటే కూడా బాగోదు. అంతే అండి. ఇప్పుడు ఇడ్లీ రెడీ చేసుకునేసేదే. ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్ళు పోసుకుంటున్నానండి. నీళ్ళు అనేది బాగా వేడెక్కినాక పెట్టినట్లయితే ఫాస్ట్లో ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేట్లకి నెయ్యి అప్లై చేసుకుందామండి. నూనె కంటే నెయ్యి బాగుంటుందండి, కాబట్టి నేను నెయ్యి వేస్తున్నాను. అలాగే ప్లేట్కి కూడా ఎక్కడ అంటుకోదండి. మన నార్మల్ ఇడ్లీ ఎలా వస్తుందో అలానే వస్తుందండి ఈ ఇడ్లీ కూడా. ఇడ్లీలు పోసి పెట్టుకుందాము. మీకు ఇడ్లీలు కూడా చూసి వేసుకోండి, చిన్నదిగా కావాలా పెద్దదిగా కావాలని. నేను ఇక్కడ మీడియంగా వేస్తున్నానండి. ఇడ్లీకి మనం ముక్కాలకు పోసినా కానీ పైకి వచ్చేస్తుందండి రవ్వ ఇడ్లీ అనేది. వేడి వేడిగా పోసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఈ ఇడ్లీలు కూడా. నీళ్ళు కూడా బాగా వేడెక్కాయండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టుకునేద్దాము. అంతే అండి, మూత పెడుతున్నాను. మనకి పాత్ర బాగా వేడెక్కినాక పెట్టినాం కాబట్టి 12 నిమిషాలు ఉంటే ఇడ్లీ ఉడికిపోతుందండి. ఇడ్లీ ఉడికినాక చూద్దాం. ఇడ్లీ కాంబినేషన్గా అలాగే ఉప్మా కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేసుకుంటున్నామండి. ఇడ్లీ ఉడికే కొంచెం టైం పడుతుంది కదా, ఆ గ్యాప్లో మనం చట్నీ చేసుకున్నట్లయితే ఈజీగా అయిపోతుందండి మన టిఫిన్ అనేది. ఈ టెంకాయ చట్నీకి పచ్చి కొబ్బరి 1 కప్పు, అరకప్పు పుట్నాల పప్పు, 5 ఎండుమిరపకాయలు, 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు అండి. చింతపండు కొద్దిగా వేసే దానివల్ల టేస్ట్ బాగుంటుంది. ఏమీ వేయించాల్సిన అవసరం కూడా లేదండి, ఇలానే మిక్సీ పడుతున్నాను. అట్లా అనేసి చట్నీ కూడా ఏం బాగోలేకుండా ఉండదండి, చాలా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి, నేనైతే ఎండుమిరపకాయలు వేసాను. సమ్మర్లో నేను అయినంత తగ్గిస్తూనే ఉంటానండి పచ్చిమిరపకాయలు. అలాగే చింతపండు కూడా అలిచి వేసుకునేద్దాం. అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు. దీన్ని ఇలా మిక్సీ పట్టుకుంటే దీనికి కాంబినేషన్ అయిన చట్నీ రెడీ అండి. మీరు మరీ మెత్తగా చేద్దండి, ఇలా బరకగా ఉంటేనే ఈ చట్నీ చాలా బాగుంటుందండి. మన ఇడ్లీ రెడీ అవుతా ఉందండి. చట్నీ కూడా అయిపోయిందండి. ఇదే రవ్వతోని ఉప్మా కూడా తయారు చేసుకుందామండి. ఇది కూడా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. మన వాళ్ళకి నచ్చిన ఐటమ్ ఏమి అంటే ఉప్మా అండి. ఎందుకంటే హాస్టల్లో అయినా ఉప్మానే, పెళ్ళిళ్ళకి పోయినా ఉప్మానే, చాలా ఫంక్షన్లో చాలా హాస్టల్లో ఉప్మానే పెడతారండి. అది కూడా జారుగా పెడతారండి. ప్లేట్లో పోసినామంటే ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వస్తుందండి ఉప్మా కూడా. ఇది అలా ఉండదండి, పొడి ఉప్మా చేస్తున్నాం మనము. పొడి పొడిగా ఉంటుందండి ఉప్మా అనేది. మీరు చల్లారిపోయినాక తిన్నా కానీ ఉప్మా టేస్ట్ అయితే అలానే ఉంటుందండి. కాకపోతే తిన్నా కానీ ఎగుట అనిపించదు, అలాగే బోర్ కూడా అనిపించదండి. అంత బాగుంటుందండి ఈ ఉప్మా. అది మనము పొడి ఉప్మా చేస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది, అదిరిపోతుందండి. అది కూడా ఎలా చేయాలి, దానికి నీళ్ళు ఎంత పోయాలి, ఎంత రవ్వ వేయాలి అనేది నేను పక్కా కొలతల్లో చూపిస్తానండి. ఉప్మా మెజర్మెంట్ కోసం ఈ గ్లాస్ తీసుకున్నానండి. 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నామండి. మనకి జారుగా కావాలంటే 3 గ్లాసులు అయినా పోస్తాం కదండి నీళ్ళు. దీనికి అలా కాదండి, 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళే పోయాలండి. అప్పుడే పొడి పొడిగా వస్తుంది ఉప్మా అనేది. 1 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. ఈ ఉప్మాకి రుచికి సరిపోయినంత ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు నీళ్ళు బాగా కాగినాక రవ్వ వేద్దామండి. నీళ్ళు కూడా చూడండి బాగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు రవ్వ వేస్తున్నానండి. 1 గ్లాసు రవ్వ పోస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు పోస్తూ ఇలా కలుపుకోవాలండి. మీరు అలానే పోసి వదిలేసినట్లయితే ఉండలు కట్టేస్తుంది. అది సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా పోసి కలిపేసిన తర్వాత మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలానే వదిలేద్దాం. అది కూడా సిమ్లోనే పెట్టాలండి. కొద్దిగా పైన నెయ్యి కొంచెం వేస్తామండి.
ఇప్పుడు మళ్ళీ మూత పెడుతున్నాను. ఇప్పుడు ఉప్మా చూద్దామండి. చూడండి ఉప్మా కూడా ముద్దగా లేకుండా బాగా వచ్చిందండి. ఇలానే ఇంకొంతసేపు పెట్టేసినట్లయితే పొడి పొడిగా వస్తుందండి. మన జారుగా ఉండే ఉప్మా కన్నా ఇలా పొడి ఉప్మా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకొంతసేపు ఇలానే పెట్టేసినట్లయితే ఇంకా పొడి పొడిగా వస్తుంది. మూత పెట్టేసి స్టవ్ ఆపేస్తున్నానండి. సెగకే సరిపోతుందండి. ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చిందో. తీస్తాను చూడండి, ఎక్కడ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా? చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చిందంటే స్మూత్గా కూడా ఉందండి, అలాగే వేడిగా కూడా ఉందండి. ఎక్కడ అంటుకోలేదు చూడండి. ఊరికి అలా అంటే వచ్చేస్తుందండి. చూసారా? ఇడ్లీలు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. సైడ్లోనే చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత బాగా వచ్చిందో. చూడండి స్పాంజ్ లాగా ఉందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారా? బా ఎంత బాగా వచ్చిందండి ఇడ్లీలు. మీరు చేసుకున్న ఇదే స్మూత్గా వస్తుందండి. దీనికి నేను గ్యారంటీ. అలాగే దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ అండి, సూపర్గా ఉంటుందండి. మామూలుగా పచ్చిమిర్చి వేసి చేస్తారు కదా, ఇలా ఎండుమిర్చి వేసి చేయండి, చాలా బాగుంటుంది. చూసారా? చూడ్డానికి బాగుంది, తినడానికి అదిరిపోతుందండి. చూడండి ఉప్మా కూడా చాలా బాగా వచ్చిందండి. చల్లారితే మనకి పొడి పొడిగా వస్తుందండి, వేడిగా ఉంది, పొగలు వస్తాను. చూసారా? ఇంకొంతసేపు ఉంటే మనకు పొడి పొడిగా వస్తుందండి. అంతే అండి, మన ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చూడండి ఇడ్లీ కూడా తుంచుతనే తునుగుతుందండి, అంత స్మూత్గా ఉందండి. దీనికి చట్నీ ఎక్కువగా అద్దుకోవాలండి. ఇంకోటి అండి, చట్నీ అనేది నీళ్ళుగా చేసుకోవద్దండి, ఇలా గట్టిగా ఉంటేనే దీనికి బాగుంటుంది. చాలా బాగుందండి, మెత్తగా ఉంది ఇడ్లీ కూడా, అలాగే చట్నీ కూడా చాలా బాగుందండి. రెండింటికి కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. ఇడ్లీ అనేది నోట్లో పెడితేనే వెన్నపూసలా కరిగిపోతుందండి. 100% అండి. ఇడ్లీ అయితే చాలా స్మూత్గా వచ్చింది. అలాగే జీడిపప్పు ఉప్మా కూడా టేస్ట్ చూద్దామండి. వా చాలా బాగుందండి. తింటా అంటే ఉప్మా కూడా అదిరిపోయింది. అలాగే జీడిపప్పు తినేటప్పుడు మన పంటికింటి తగులుతూ ఉంటే కమ్మగా భలే ఉందండి ఉప్మా కూడా. అంతే అండి, మీకు టైం లేనప్పుడు ఇలా ఒక్కసారి ఈజీగా చేసినట్లయితే మళ్ళీ ఫాస్ట్గా వంట అనేది అయిపోతుందండి. మీరు ఇలానే ట్రై చేయండి. ఉప్మా అయినా ఇడ్లీ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి, దానికి నేను గ్యారంటీ. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి ఈజీ ఫాస్ట్గా చేసే ఐటమ్స్ మన ఛానల్లో బోల్డ్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.